రక్షణ కవచం. మనము ప్రతి చోట, ప్రతి దానికి కూడా రక్షణను కోరుకుంటూ ఉంటాం కదా ఫ్రెండ్స్. మనము ఇంటికి కాంపౌండ్ వాల్ కట్టుకుంటాము, గేట్ పెట్టుకుంటాము. అలా అంటే ప్రతి దానికి ఒక సెక్యూర్డ్ ఫీలింగ్ మనకు అవసరమవుతుంది. సురక్షితంగా ఉన్నాము అన్న భావన మనకు కలిగేంత వరకు కూడా. మరి అలాంటిదే మనం కూడా మన ఎనర్జీస్ అంటే మన శక్తులు మనలో మనం ధ్యానం చేసినప్పుడు వచ్చిన శక్తి కావచ్చు, రకరకాలుగా వచ్చిన శక్తి కావచ్చు, నిరంతరం మన నుండి బయటికి వెళ్ళిపోతూ వస్తూ ఉంటుందన్నమాట. మన ఆలోచనల రూపంలో కావచ్చు, లేకపోతే మనము సరికాని విధంగా చూసినప్పుడు కావచ్చు, విన్నప్పుడు కావచ్చు, మరి ఎన్నో రకాలుగా బయట వచ్చిన ప్రభావితం వల్ల కావచ్చు, అంటే సంఘటనల వల్ల కావచ్చు, వ్యక్తులు ఏదో అన్నారన్న విషయంతో కావచ్చు, వాళ్ళ ప్రభావంలో పడిపోయి మనం ఏం చేసి ఉంటామంటే అవన్నీ కూడా మన లోపల పెట్టేసుకొని ఉంటామన్నమాట. మనకు తెలిసి పెట్టుకొని ఉండొచ్చు, లేదా మనకు తెలియకుండా కూడా పెట్టుకొని ఉండొచ్చు. అవే వెళ్ళిపోయినాయని కూడా అనుకోవచ్చు. సో ఏమవుతుంది అంటే మన లోపల నుంచి శక్తి అనేది నిరంతరం క్షీణిస్తూ వెళ్తూ వస్తుందన్నమాట. మనలో ఆల్రెడీ ఉన్న శక్తులు. మనం మళ్ళీ దాన్ని రీఫిల్ చేసుకునే ఒక కాన్ఫిడెన్స్ మనకు ఉంది అంటే ఇట్స్ ఓకే. ఇప్పుడు హయ్యర్ మాస్టర్స్, పత్రి సారు వాళ్ళకంతా కూడా మనకు చక్కగా హయ్యర్ ఎనర్జీస్‌తో ఉంటారు కాబట్టి వాళ్ళకవసరం లేదు. ఎవరికైతే ఇప్పుడు రంజిత్ సార్ చెప్పినట్టు భయపడుతూ ఉన్నామో, బాధపడుతూ ఉన్నామో, దుఃఖిస్తూ ఉన్నామో, ఇంకా ఆ సమస్థితిలో లేకుండా ఉన్నప్పుడు ఒక్కొక్కసారి ఉండొచ్చు, మనం ఒక్కొక్కసారి ఉండకపోవచ్చు. మరి అలాంటి పరిస్థితులలో మన ఎనర్జీని లాక్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుందండి. అంటే మన ఆరా చుట్టూ ఒక రక్షణ కవచం అనేది మనం ఏర్పాటు చేసుకుంటే, మనం ఎక్కడికి వెళ్ళినా కూడా మన ఎనర్జీస్‌ని అలాగే ఉంచుకోవచ్చు. మన దగ్గర ఎంతైతే ఉందో అంత చక్కగా అలా దాన్ని ఉంచుకొని రక్షణ కవచం అంటారా మేడం? ఏర్పరచుకున్న ఉన్నతంగా దాన్ని? వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. సో, మనము దానికోసము ఒక రక్షణ కవచాన్ని జస్ట్ ఒక ఆలోచన రూపంతో మనం దాన్ని ఏర్పాటు చేసుకోవచ్చు.